ఇండియన్ గవర్నమెంట్‌తో ఇంపోర్ట్ టాక్సెస్, లోకల్ మ్యానుఫ్యాక్చర్ ఇలా చాలా రోజుల నుండి సుదీర్ఘమైన చర్చలు జరిగిన తర్వాత టెస్లా చివరకు ఇక్కడికి వచ్చేస్తోంది. ఎలాన్ మస్క్ ఇది ఒక పెద్ద అవకాశంగా చూస్తున్నాడు. 2024 చివరిలో గానీ, 2025 ప్రారంభంలో గానీ దిగుమతి చేసిన లగ్జరీ మోడల్ 3, మోడల్ Y కార్లు దిగుమతి పన్నుల వల్ల వీటి ధర సుమారు 50 లక్షలకు పైగా ఉంటుంది. వీటితో ప్రారంభించనున్నారు. తర్వాత 2026-27లో మేడ్ ఇన్ ఇండియా ఫ్యాక్టరీ బహుశా ఇది గుజరాత్, మహారాష్ట్ర లేదా తమిళనాడులో తెరవవచ్చు. కానీ ఇండియా ఈవీ మార్కెట్ ఇప్పటికే చాలా రద్దీగా ఉంటుంది. ఇండియాలో టెస్లాకు సులభం కాదు. ఎందుకంటే పెద్ద కంపెనీల ఆధిపత్యం. టాటా మోటార్స్ 70% కన్నా ఎక్కువ ఈవీ మార్కెట్ వాటా ఉంది. అలాగే మహీంద్రా, హుండై వంటివి సరసమైన మధ్యతరగతి ఈవీలు 30 లక్షల కన్నా తక్కువ ధరలో ఇవన్నీ నియంత్రిస్తున్నాయి. ధరే ముఖ్యం. ఇండియన్ కస్టమర్లకు ధర చాలా ముఖ్యం. అందరికీ అందే ఈవీ అంటే 25 లక్షల కన్నా తక్కువ ధర ఉండాలి. ఛార్జింగ్ స్టేషన్ల కొరత. పెద్ద నగరాలు దాటితే బయట ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు చాలా తక్కువ. ఇంట్లో ఛార్జ్ చేయడం ఇప్పుడు కీలకం. ప్రభుత్వ విధానం, ఫేమ్ 2 సబ్సిడీలు, పిఎల్ఐ స్కీములు, రోడ్ ట్యాక్స్ తగ్గింపు కొన్ని రాష్ట్రాల్లో ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. కానీ ఇవి మారుతూ ఉంటాయి. టెస్లా మరి ఎలా నిలబడుతుంది? వాళ్ళ ప్లాన్ ఇది. టెస్లా బ్రాండ్ పవర్. టెస్లా వాళ్ళ బ్రాండ్ పవర్ని ఉపయోగించుకోబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెస్లా ఇమేజ్, అధిక పనితనం, అత్యాధునిక టెక్నాలజీ, సాఫ్ట్వేర్ కానివ్వండి, వాళ్ళ బ్యాటరీ సిస్టమ్స్ కానివ్వండి, కూల్ టెక్ ఎంతూసియాస్ట్ని లక్ష్యంగా చేసుకుంటుంది. మొదట ప్రీమియంలో, తర్వాత స్థానికంగా ఉత్పత్తి చేయాలనే ఆలోచనలో ఉంది. ధరల పోటీని నివారించడం, దిగుమతి కార్లతో హైప్ సృష్టించి తర్వాత ఇండియాలోనే కార్లు తయారు చేసి ఖర్చులు తగ్గించడం, సూపర్ చార్జర్ నెట్వర్క్ని త్వరగా పెంచడం, దేశంలో హైవేల మీద, నగరాల్లో తమ సొంత ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు రాజీ లేని వేగంగా ఏర్పాటు చేయడం. ఇది రేంజ్ ఆందోళన తగ్గించి బ్రాండ్ విలువ పెంచడానికి చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. సాఫ్ట్వేర్ అనే రహస్య ఆయుధం. ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్ అంటే మన కార్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది, ఆన్లైన్లో కనెక్ట్ అవుతుంది, అప్డేట్ అయిపోతుంది రాత్రికి రాత్రి. ప్రీమియం కనెక్టివిటీ. భవిష్యత్తులో ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్స్. ఇవి చాలా ఇండియన్ ఈవీలకు లేనివి. వీటి ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. బ్యాటరీలు, మోటార్లు, సాఫ్ట్వేర్ వంటివి సొంతంగా తయారు చేసుకోవడం. వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటారు. ఇది ఖర్చులు తగ్గించి టెక్నాలజీలో ముందుండడానికి చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మరి ఇండియాలో టెస్లాకు ఏం జరగవచ్చు? ప్రీమియం సెగ్మెంట్లోనే ఉండిపోవడం. ఇది స్వల్పకాలికం, అంటే కొంతకాలం మాత్రమే ఉండొచ్చు. టెస్లా కేవలం ధనికులకు స్టేటస్ సింబల్గా మిగిలిపోవచ్చు. సరసమైన కార్ రాకపోతే లేదా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ సరిగ్గా జరగకపోతే ఇది జరగవచ్చు. జీవించడానికి పర్వాలేదు, కానీ పెద్ద అవకాశాన్ని కోల్పోతారు. మాస్ మార్కెట్ ప్లేయర్ అవ్వడం అస్సలు లక్ష్యం. ఇండియా ఫ్యాక్టరీ నుంచి 25 లక్షలకు తగ్గిన మోడల్ 2ను విజయవంతంగా లాంచ్ చేయడమే ఇందుకు కీలకం. ఇండియాలో పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేయడం, భారీగా సూపర్ చార్జర్ నెట్వర్క్ విస్తరణ, టాటా, మహీంద్రా, హుండై వంటి పెద్ద పోటీదారులను ఎదుర్కోవడం, ఇవన్నీ సఫలం కావాలి. ఇదే అతిపెద్ద కోట్ల కొద్ది కార్ల అవకాశం. అభివృద్ధి నిలిచిపోవడం అపాయం. ఇండియాలో ఉత్పత్తి సరిగ్గా జరగకపోవడం, సరసమైన కారు ఫ్లాప్ అవ్వడం, ఇప్పటికే ఉన్న కంపెనీలు ధరలను బాగా తగ్గించడం, ప్రభుత్వ విధానాలు మారడం వంటివి టెస్లా అభివృద్ధిని ఆపివేయచ్చు. ఇండియా సంక్లిష్టమైన మార్కెట్లో ఇది నిజమైన ప్రమాదం. మార్కెట్ లీడర్ అవ్వడం ఇది వాళ్ళ దీర్ఘకాలిక కళ. ప్రీమియం, సరసమైన 2 సెగ్మెంట్లలోనూ టెస్లా అగ్రస్థానంలో ఉండాలంటే తప్పనిసరిగా విజయవంతమైన సరసమైన కారు, అత్యుత్తమ టెక్నాలజీ, సాఫ్ట్వేర్, ఛార్జింగ్ నెట్వర్క్, బలమైన బ్రాండ్ లాయల్టీ, ప్రభుత్వ మద్దతు కావాలి. చైనా, యూరోప్ కన్నా కష్టం. ఎందుకంటే ఇక్కడ కాంపిటీటర్స్ చాలా బలంగా ఉన్నారు. ఇండియా వర్సెస్ వరల్డ్. ఇక్కడ ఎందుకు వేరే? చైనా తీసుకుందాం. అక్కడ ఈవీ ఎకోసిస్టమ్ చాలా అభివృద్ధి చెందింది. టెస్లా స్థానిక ఉత్పత్తి చేయడం, సరసమైన కార్లతో విజయం సాధించింది. కానీ ఇండియాలో టాటా, మహీంద్రా వంటి బలమైన స్థానిక పోటీదారులు ఉన్నారు. మరియు ఈవీ మార్కెట్ ఇంకా ఇక్కడ చిన్నది.
అలాగే యుఎస్ యూరోప్లో తీసుకున్నట్లయితే టెస్లా అక్కడికి వెళ్ళినప్పుడు పాత కంపెనీలు ఐసీఈ కార్లు తయారు చేసే వంటివి ఇంకా ఇండియాలో టాటా మహీంద్రా ముందుగానే మేల్కొని పోటీ చేస్తున్నాయి. ఇండియన్ కస్టమర్లు ధరలపై చాలా సున్నితంగా ఉంటారు. ఇండియా ప్రత్యేకత ఏంటి? ధరపై అత్యధికంగా దృష్టి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు, స్థానిక ఉత్పత్తి అంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోత్సహించే గవర్నమెంట్ విధానాలు, చిన్న కార్లకే ఎక్కువ డిమాండ్ ఉండడం. మరి కార్లకు మించి మస్క్ ఇండియా ప్లాన్స్ ఏంటి? టెస్లా ఇండియాలోకి రావడం ఒక భాగం మాత్రమే. ఎలాన్ మస్క్ పెద్ద ఆట ఆడుతున్నాడు. దీని వెనకాల చాలా పెద్ద గేమ్ ప్లానే ఉంది. అదేంటంటారా? స్టార్లింక్ గ్రామీణ ఇంటర్నెట్ కోసం కార్పొరేట్ సెక్టర్, షిప్పింగ్, ఎయిర్లైన్స్, రిమోట్ ప్లేసెస్లో ఇది రెవల్యూషనరీగా మారవచ్చు. ముఖ్యంగా ఇది టెస్లా సూపర్ చార్జర్లకు భవిష్యత్తులో అధునాతన ఫీచర్లకు కనెక్టివిటీ ఇవ్వగలదు. కానీ అడ్డంకులు చాలా ఉన్నాయి. లైసెన్సులు, భద్రతాపరమైన ఆందోళనలు, పోటీ జియో, వన్వెబ్, ఎయిర్టెల్ నుంచి, మరి లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి డిమాండ్స్ చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటి? టెస్లా ఎనర్జీ. టెస్లా వాళ్ళ సోలార్ ప్యానెల్స్, ఇంటి కోసం పవర్ వాల్ బ్యాటరీలు, గ్రిడ్ కోసం పెద్ద మెగా ప్యాక్లు, ఇవన్నీ ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యాలకు సరిగ్గా సరిపోతాయి. స్టార్లింక్ గ్రిడ్ను నిర్వహించడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు చాలా ఉన్నాయి. ఇది నిజమైన సినర్జీ. ఇంకోటి డేటా ప్లే. టెస్లా కార్లు స్టార్లింక్ వినియోగదారుల నుండి వచ్చే డేటా అంతా కలిస్తే ఏఐ అభివృద్ధి, సెల్ఫ్ డ్రైవింగ్కి, ఆటోమేటిక్ డ్రైవింగ్కి, మ్యాపింగ్కు చాలా ఉపయోగపడుతుంది. కానీ డేటా నిబంధనలు చాలా జాగ్రత్తగా పాటించాల్సి వస్తుంది. టెస్లా ఇండియా ప్రయాణం అతిపెద్ద అవకాశమే కాదు, పెద్ద ప్రమాదం కూడా. అతి తక్కువ టైంలో ఇది బ్రాండ్ ఇమేజ్, దిగుమతి కార్లతో జీవించగలదు. కానీ దీర్ఘకాలికంగా చూస్తే విజయానికి రెండు కీలకంగా ఉన్నాయి. ఇండియాలోనే సరసమైన కారును తయారు చేయడం, దేశవ్యాప్తంగా అద్భుతమైన ఛార్జింగ్ సిస్టమ్ను నిర్మించడం. పోటీ యుఎస్ఏ లేదా చైనా కన్నా ఇక్కడ చాలా తీవ్రంగా ఉంది. టాటా, మహీంద్రా, హుండాయ్ వెనక్కి వెళ్ళవు. అయినా ఇండియా పరిమాణం దాన్ని ఒక తప్పనిసరి మార్కెట్గా చేస్తుంది. ఫైర్ వర్క్స్, తీవ్రమైన ఇన్నోవేషన్, ఇండియా ఆటో ఇండస్ట్రీని మార్చే పోరాటం ఎదురు చూస్తోంది. ఇండియా ఎలక్ట్రిక్ రెవల్యూషన్ ఇప్పుడే నిజంగా ప్రారంభమైంది. టెస్లా వేగాన్ని పెంచుతుంది. మీకేమనిపిస్తుంది టెస్లా గురించి? కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.